1000 క్రితం తిరుమలలో ఎవరూ నివాసం ఉండేవాళ్లు కాదు. అప్పుడు తిరుమల భయంకరమైన క్రూర జంతువులతో నిండి ఉన్న కీకారణ్యం. విపరీతమైన చలి, భయంకరమైన దోమలు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నరసంచారం ఉండేది. తిరుమలలో అప్పట్లో నివాసం అనేది కనీసం ఊహించడానికి భయపడే అంశం. అటువంటిది ప్రాణాలకు తెగించి స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం తిరుమలలో మొదటిసారిగా శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి తిరుమల నంబి. అందుకే ఆయనను ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల అని కీర్తిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆయనకు స్వయంగా బోయవాని రూపంలో ప్రత్యక్షమయ్యి ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పరిచిన సన్నివేశం అద్భుతం. తిరుమల నంబి దక్షిణ మాడవీధిలో చిన్న కుటీరం ఏర్పరచుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపేవారు. ఈ తిరుమల నంబి నివసించిన ప్రాంతంలోనే గుర్తుగా ఆయనకు గుడి కట్టారు. సుగద మార్గానికి కుడిపక్కగా దక్షిణ మాడవీధిలో ఈ మహానుభావుని గుడి ఉంది. బ్రహ్మోత్సవాలు, ఊరేగింపుల్లో స్వామివారి ఈ గుడికి ఎదురు రాగానే నైవేద్యం, హారతి సమర్పి